మరి యోహాను గారు 7వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటారంటే, ఈ పర్ణశాలల పండుగలో ఆయన ఎక్కడ అని ఆయనను వెదకుచుండిరి అన్నారు. ఆయనను వెదకుచున్నారమ్మా. ఆయనను చంపవలెననే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆయన ఒకసారి అన్నారు, యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో బయట పెట్టారు ఆ విషయాన్ని. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. నన్ను మీరెందుకు చంపజూచుచున్నారు ఎందుకు అని అడిగినాడు ఆయన. అయినప్పటికీ ఆ మాట ఆయన నిలబడి అడుగుతున్నప్పుడు కూడా ఆయన దగ్గరికి ఎవరు సమీపించలేకపోయారు. మరొకసారి ఆయన ఏమన్నారంటే, 7వ అధ్యాయం యోహాను సువార్త 29-30 వచనాలు చూస్తే, నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని, ఆయన నన్ను పంపెను గనుక ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. అందుకు వారు ఆయనను పట్టుకొని యత్నము చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ప్రయత్నం విఫలమైపోతూ ఉంది. వారి ఆలోచన విఫలమైపోతూ ఉంది. వారు మాయోపాయమే చేయని, ఏమైనా చేయని ఆయన తనంతట తాను సిలువకు అప్పగించుకొనకుండా ఎవరు ఆయనను సమీపించలేరు, ఆయనను పట్టుకొనలేరు. ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయం 32వ వచనంలో రాయబడ్డ మాట ఏమంటే, వారు బంట్రౌతులను పంపారు. మేమైతే కాదు కానీ మీరు వెళ్ళండి, ఆయన అరెస్ట్ చేసి పట్టుకురండి అన్నారు. వారు కూడా ఏమి చేయకుండా వెళ్ళిపోయినారు. ప్రియులరా, యోహాను సువార్త 7వ అధ్యాయం చదివితే బహు బాధకరం. 6 నెలలుగా నా ప్రభు మీద కుట్ర చేస్తూ వచ్చారు.